తిరుమల రెండవ ఘాట్ రోడ్లో కొండ చర్యలు కిందికి జారిపడ్డాయి. కొండ చర్యలు విరిగిపడ్డ సమయంలో వాహనాలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వెంటనే స్పందించిన అటవీ సిబ్బంది ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా మట్టి పెళ్లలను తొలగిస్తున్నారు. తిరుమల రెండవ ఘాట్ రోడ్లో కొండ చర్యలు కిందికి జారిపడ్డాయి. కొండ చర్యలు విరిగిపడ్డ సమయంలో వాహనాలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వెంటనే స్పందించిన అటవీ సిబ్బంది ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా మట్టి పెళ్లలను తొలగిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, భవాని ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం బెంగాల్ తుఫాన్ అయితే తిరుమల వెంకన్న అయితే తాకిందని చెప్పుకోవచ్చు. గత 3 రోజులుగా శేషాచలం అటవీ ప్రాంతంలో భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కూడా నిన్న రాత్రి నుంచి కూడా 2 రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి ఘాట్ రోడ్ లో కూడా కొండలు కూడా పూర్తిగా వానకి తడిసి ముద్దడంతో కూడా నిన్న రాత్రి నుంచి కూడా శేషాచలం అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి 2వ ఘాట్ రోడ్ లో కూడా దాదాపుగా తిరుమలకు చేరుకోవాలంటే 5 కిలోమీటర్ల దగ్గర ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా కొండ చర్యలు మట్టి పిల్లలు పూర్తిగా విరిగిపడి ఘాట్ రోడ్ లో పడుతున్నాయి. మరోపక్క భక్తులు కూడా 2వ ఘాట్ రోడ్ తిరుమల నుండి తిరుపతి నుండి తిరుమలకు చేరుకున్న ప్రయత్నంలో కూడా దాదాపు ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో కూడా తిరుమలకు చేరుకున్న 5 కిలోమీటర్లు కూడా చెట్లు మట్టి పిల్లలు కొండ బండరాళ్ళు కూడా పూర్తిగా ఘాట్ రోడ్ లో పడిపోవడంతో కూడా ఎప్పటికప్పుడు అటవీ శాఖ సిబ్బంది అదేవిధంగా ఘాట్ రోడ్ లో ఉన్నటువంటి విధులు నిర్వహిస్తున్నటువంటి సిబ్బంది కూడా మట్టి పిల్లలను చెట్లను తొలగిస్తాం. మరొక ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో 5వ ఏదైతే లింక్ రోడ్డు సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా వాహనాలు ఏది లేని ఘాట్ రోడ్ లో వాహనాలు ఏది లేనప్పుడు కూడా పెద్ద పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. మరొక ఘాట్ రోడ్ లో కూడా నిరంతరం శేషాచలం అటవీ ప్రాంతంలో కూడా ప్రతి సంవత్సరం వానాకాలంలో కూడా కొండ చెట్లు మట్టి పిల్లలు అదేవిధంగా చెట్లు కూడా విరిగిపడుతున్నాయి. ఎప్పటికప్పుడు టీటీడీ అధికారులు చర్యలు చేపడుతున్నప్పుడు కూడా ఇప్పటికే ఘాట్ రోడ్ లో దాదాపు 2 సంవత్సరాల క్రితం కూడా ఒక పెద్ద బండ అయితే కొండరాయి కూడా 2వ ఘాట్ రోడ్ లో కూడా పడింది. ఎప్పటికప్పుడు ఆ వాల్స్ ను కూడా అదేవిధంగా ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశాం. మరొక ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఘటన కూడా టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు కూడా మరొక ఘటన ప్రాంతాన్ని కూడా పరిశీలించి దానికి చర్యలు చేపడుతున్నారు. భవాని, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.